60 ఏళ్లు దాటిన వాళ్ళని వయస్సైపోయిన వారని అంటూ సమాజంలో కాస్త చిన్న చూపు చూస్తూ ఉంటారు. 6 వయస్సు దాటిన వారికి కావలసింది కాస్త ప్రేమ, నడవడానికి ఇబ్బంది పడే వారి 2 కాళ్లకి 3వ కాలై ఓ మనిషి తోడుండడం మాత్రమే. ఇదే మనం వారికి చేయగలిగే సాయం. 60 ఏళ్లు దాటిన అలాంటి ఓ ప్రాణానికి ప్రాణభయం రెట్టింపు చేసే క్యాన్సర్ సోకింది అని తెలిస్తే వారి బాధను ఊహించగలమా? అలాంటి కథే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం చీలేపల్లి గ్రామంలో నివసించే వెంకటమ్మది. వెంకటమ్మ ఒకప్పుడు పాల వ్యాపారం చేసేది. ఆమెకు ఆవులంటే ఎంతో ఇష్టం. రోజూ ఉదయాన్నే పాలు పితికి వాటిని టౌన్కి తీసుకెళ్లి ఇంటింటికి తిరిగి పాలనమ్మేది. ప్రస్తుతం ఆమెకు వయసు మీద పడ్డంతో అన్నిటినీ వదిలేసి తన పనులు తాను చేసుకుంటే చాలని జీవితం గడుపుతోంది. అలా సాగిపోతున్న వెంకటమ్మ జీవితంలోకి పిలవకుండానే గుండెల మీదకొచ్చి కూర్చుంది బ్రెస్ట్ క్యాన్సర్. మా పేరు వెంకటమ్మని సార్, చీలేపల్లి. అసలు గడ్డ ఎట్లా వచ్చిందని సార్, ఫస్ట్లో ఆ గడ్డ గురించి ఈడ కుప్పంలో హాస్పిటల్కి పోతే వాళ్ళు మెడికల్కి రాసిచ్చారు. ఆడిపోతే వాళ్ళు ఆడ చెకప్ చేసి పంపించారు. ఆడ క్యాన్సర్ అని చెప్పారు, రొమ్ము క్యాన్సరు అని చెప్పారు. ఇది రొమ్ముకు వచ్చిందండి సార్. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ జరిగిన తరువాత చికిత్స కోసం తిరగని చోటంటూ లేదు. కుప్పంలో ఉన్న ఆసుపత్రి నుంచి తిరుపతిలో ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. నెల్లూరులోని మరో ఆసుపత్రికి కూడా వెళదామనుకున్నారు. చివరికి బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో వెంకటమ్మ క్యాన్సర్కి వైద్యం ప్రారంభమైంది. సర్జరీ చేశారు, కీమోథెరపీ చేశారు, రేడియేషన్ చేశారు. ఇలా అన్ని రకాల వైద్యం చేసిన ఫలితం మాత్రం లభించలేదు. తిరుపతికి నెల్లూరుకి పొమ్మండ్రే, నెల్లూరుకి పోయిన కాలే తిరుపతికి పోతే ఆడ అంతా అయింది అనేసి అనకొచ్చి అనకు ఒక నెల ఉండిపోతే, ఒక నెల ఉన్నాక తిరిగి బెంగళూరులో ఎవరో చెప్పారు మీట్ల వాళ్ళు. మళ్ళీ ఆడికి పోతే ఆడ అన్ని చెకప్లు చేసి అన్నాక ఆడ ఆపరేషన్ చేసిరండి సార్. ఆపరేషన్ ఇది తీర్మానం తీసేయమంటే వాళ్ళకి కరెక్ట్గా తీయలేదు. అది కొంచెము అట్లే కుట్లేసి పెట్టేసిండ్రి. ఆ చికిత్స జరిగే సమయంలో వెంకటమ్మ నొప్పితో చాలా బాధపడేది. దాదాపు జీవితం చీకటిమయం అవుతుంది అనుకున్న సమయంలో ఓ చిన్న వెలుగు కిరణంలా ఆమెకు కనిపించింది పునర్జన్ ఆయుర్వేద. వెంకటమ్మ చెల్లెలికి అల్లుడైన నాగరాజు ఇంటర్నెట్లో పునర్జన్ ఆయుర్వేద గురించి తెలుసుకుని ఆమెను పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఆయన నాగరాజుకు పనుకు పంపించిండ్రి, ఆయన చూపించినాడు అనేసి వస్తామని సార్. రొమ్ము క్యాన్సరు ఈ బాగా అవుతుంది చేస్తామని చేసి పునర్జన్లో వెంకటమ్మ వైద్యం మొదలయ్యింది. అప్పటి వరకు ఏళ్లుగా ఆమెకు బాధ ఒక్కటి తెలుసు. ఆ బాధ తొలగిపోతే వచ్చే ఆనందం అనే భావోద్వేగాన్ని తను కనీసం ఊహించను కూడా ఊహించలేదు. రసాయన ఆయుర్వేదాన్ని మూలంగా చేసుకుని 3 నెలల్లోనే వెంకటమ్మ జీవితంలో మార్పు కనిపించింది. అది వాడిన తర్వాత పర్వాలేదండి సార్, కొంచెము తగ్గింది, నొప్పులు తగ్గింది. భోజనం మోది తినేకి కాకుండానే ఉండేది. అవి తిన్నాక బాగా ఉంది ఆరోగ్యం. ఆపరేషన్ చేసినాక కూడా నొప్పులు ఉండేది సార్. ఇప్పుడు ఈ మొన్న క్యానింగ్ తీస్తే ఆడిపోయి రిపోర్ట్లు ఇవి ఎత్తుకొస్తాం కదా, అది చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా ఉంది, మాకు ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. అప్పటి వరకు ఆమెకు ఆహారం తినడంలో ఉన్న సమస్య, నొప్పి తగ్గడం మొదలయ్యాయి. కొద్ది రోజులకే వెంకటమ్మ తన పని తాను ఎప్పట్లాగే సాధారణంగా చేసుకునే స్థితికొచ్చింది. కేవలం కొన్ని నెలల్లోనే వెంకటమ్మ జీవితంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధని పునర్జన్ ఆయుర్వేద తొలగించగలిగింది. వెంకటమ్మ ఆరోగ్యం మెరుగవడం, పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ బాధను ఆమె జీవితంలో తొలగించడం పట్ల ఆమె బంధువులు పునర్జన్ ఆయుర్వేదకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటమ్మ అనే ఆవిడ మా అత్తగారు, ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనేసి స్టార్టింగ్లో ఈడ టెస్టులన్నీ చేసిన తర్వాత చెప్పే చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది. పెయిన్ తట్టుకోలేక చాలా బాధపడింది పాప. ఇట్లా ఎవరో వేరే వాళ్ళు హైదరాబాద్లో పునర్జన్ హాస్పిటల్ పేరు చెప్పిండ్రు. మళ్ళీ ఆడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పర్వాలేదు, కొంచెం నార్మల్గా ఉన్నారు. సో ఇది చాలా మంచి పని నాకు తెలిసిన వరకు. ఎందుకంటే చాలా జనాలు ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, భరించే వాళ్ళు ఉంటారు. కాదు, అందరికీ చాలా సంతోషం, మంచి పని జరుగుతుందండి. ఎందుకంటే ఆమె బాధపడిన దానికి ఇప్పుడు ఆమె పనులు ఆమె ఆరాంగా చేసుకుంటా ఉంది కాబట్టి
ఇప్పుడు నార్మల్గా ఉంది అని. పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కి ధన్యవాదాలు చెప్తాను. ఆయుర్వేద ఇప్పటి వరకు వెంకటమ్మతో కలిపి ఎన్నో వేల మందిని క్యాన్సర్ బారి నుంచి బయటపడేసి వారికి కొత్త జీవితాన్నిచ్చింది. మరెందరో క్యాన్సర్ బాధితుల జీవితంలో వెలుగు నింపాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడమే పునర్జన్ లక్ష్యం. ఆ లక్ష్యం వైపు సాగే దారిలో వెంకటమ్మ ఒక మైలురాయి. ఇది పునర్జన్ ఇచ్చిన భరోసాతో బ్రెస్ట్ క్యాన్సర్ బాధ నుంచి బయటపడ్డ వెంకటమ్మ కథ.